ఈరోజు మన ఇంట్లో నూకల రొట్టెలు అన్నమాట. నూకలు అంటే చాలామందికి తెలియకపోవచ్చు. మనం బియ్యం జల్లెడ పట్టుకుంటాం కదా, దాంట్లో చిన్న బియ్యం వస్తాయి అన్నమాట నూకలు. అదే సగం ఇరిగిపోయిన ముక్కలు ఉంటాయి కదా, అవి నూకలు అంటే. అవి మనం మంచిగా చేసుకొని గిండ్రి పట్టించుకోవాలన్నమాట. గిండ్రి పట్టించుకున్న తర్వాత ఆ పిండి నూకల పిండి. అట్లా పిండి వేసుకొని దాంట్లో నీళ్ళు పోసుకొని అట్లా మంచిగా పిసుకోవాలి. అంటే జిగురు వచ్చేదాకా. జిగురు వస్తే రొట్టె మంచిగా వస్తుంది, లేదంటే రొట్టె ఇరిగిపోతుంది, సరిగ్గా రాదు. ఇట్లా మంచి నీళ్ళు పోసుకున్న తర్వాత దాంట్లో ఉప్పు వేసుకోవాలి. ఆ ఉప్పు నీళ్ళతోని మనం ఇట్లా పిండి కలుపుకోవాలి ముద్దలాగా. ఇట్లా మంచిగా జిగు వచ్చే వరకు కలుపుకోవాలి. అట్లా చేసింది ముద్దలాగా చేసుకోవాలి. ఇట్లా చేసుకోవాలి. అట్లా ఎందుకు చేయాలంటే ఒకవేళ పిండి ముద్ద ఎక్కువైపోతే కనుక తీసుకోవడానికి అన్నమాట. అట్లా 2 చేతులతో కొట్టుకుంటే తొందరగా సాగుతుంది పిండి. అట్లా అయిన తర్వాత ఇట్లా తీసుకొని ఇట్లా పెంక మీద వేసుకోవాలి. ఇది కాలేంత లోపు ఇంకొక రొట్టె రెడీ చేసుకోవాలి. అట్లా కింద కాలిన తర్వాత ఇట్లా పైన నీళ్ళు చల్లుకొని పోసుకొని రుద్దుకున్న తర్వాత మనం తిరిగేసుకోవాలి. ఇట్లా మంచిగా కాల్చుకోవాలి. ఇట్లా మంచిగా పిండి పిసుక్కొని రొట్టె చేసుకుంటే ఇట్లా పూరిలాగా ఉబ్బుతాయి అన్నమాట, పొంగుతాయి మంచిగా. ఇట్లా పొంగడం వల్ల ఒక రొట్టెలో మనకు 2 రొట్టెలు వస్తాయి, అది కూడా చూపిస్తాం. ఇప్పుడు రుచి చూసే సమయం. ఈ చపాతీలకి ఏ కూర అయినా బాగుంటుంది, వంకాయ కూర అయినా ఆలుగడ్డ కూర అయినా. దీనికి మెయిన్ కాంబినేషన్ ఏంటంటే కారం బాగుంటుంది. కారంలో ఉప్పు, నూనె, అల్లం ఇవి కలుపుకొని తింటే చాలా కాంబినేషన్ బాగుంటుంది. ఎట్లుంది? బాగుంది. కాంబినేషన్ బాగుందా? బాగుంది, సూపర్. ఓకే. ఒక్క రొట్టెలో మంచిగా కలుపుకొని తీస్తే అట్లా ఉబ్బడం వల్ల 2 రొట్టెలు వస్తాయి అన్నమాట మనకి, బాగుంటుంది. ఓకే అండి, మీకు కనుక ఈ నూకల రొట్టెలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.